ఇక ఈ మధ్యన కొత్తది ఒకటి నేర్చిండు. ఏమంటుండు? ఇంత సిగ్గులేనోడంటే, ఇంత సిగ్గులేనోడు ఎవరిని చూడలేను నేను. ముఖ్యమంత్రిని ఎన్టీ రామారావుని చూసిన, రాజశేఖర రెడ్డి గారిని చూసిన, చంద్రబాబు నాయుడు గారిని చూసిన, తర్వాత రోషయ్య తాతను చూసిన, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని చూసిన, మన నాయకుడు కేసీఆర్ గారిని చూసిన, ఇక ఇప్పుడు ఈ సన్నాసిని చూస్తున్నా. ఏమంటుండ ఆయనే? మన చూడురు మీరు, ఆదిలాబాద్ వేయండి. ఆదిలాబాద్ పోయి ఏమంటాడు? అక్కడ లేడీస్ ఉన్నారు అందరు కింద. ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడువా అంటే మాకు ఎరకలేదా? పిల్లలు ఎట్లా పుడతారు, ఎన్ని నెలల్లో పుడతారు మనకు తెలియదా? మాకు కూడా ఎరికే 9 నెలల్లో పుడతారు పిల్లలు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికేరా భయ్, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేనేం అనలే మళ్ళా సుమా. 30 నెలల పుట్టిరా లేదా మరి? నువ్వు చెప్పిన పథకాలు ఒక్కటన్నా పుట్టిందా మరి? ఏమనాలి నిన్ను? నేను అనలేదురా భయ్, నువ్వు లేనిపోయి వేడ అంటే గింత చిల్లర భాష మాట్లాడచ్చా? గింత గలీజ్గా మాట్లాడచ్చా? మాకు తెలియదా?